సృష్టించాడు. పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నేతగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. కింగ్ మేకర్ అనుకున్న విజయ్ కింగ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఆధిక్యంలో ఉన్న సీట్లకే పరిమితమైతే సీఎం కుర్చీ కోసం పక్క చూపులు తప్పేలా కనిపించడం లేదు. ఒకవేళ టీవీకేకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. హంగ్ వస్తే తమిళనాడు పొలిటికల్ గేమ్ ఎలా ఉండబోతోంది? టీవీకే డిఎంకే వైపా అన్నాడీఎంకే వైపా ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ ఏ పార్టీ మద్దతు తీసుకుంటారు? కాంగ్రెస్, సిపిఐ, పీఎంకేతో సపోర్ట్ కోరతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందే టీవీకేతో పొత్తు కోసం బీజేపీ పావులు కలిపింది. అన్నాడీఎంకే నేతలు టీవీకేతో టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో హంగ్ వస్తే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వంలో భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు చేస్తుందా? అందుకు టీవీకే అంగీకరిస్తుందా? లేక ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొని ఘోర ఓటమి ఎదుర్కొన్న డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. డీఎంకే అన్నాడీఎంకేలను వ్యతిరేకిస్తూ వస్తున్న విజయ్ కాంగ్రెస్ తో చేతులు కలిపి ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తో పాటు పీఎంకే, సిపిఐ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఫలితాలపై పూర్తి క్లారిటీ వచ్చాక ఈ సమీకరణాలపై సాయంత్రంలోగా టీవీకే స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ ఫోన్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, రాష్ట్రం మొదటి నుంచి కూడా ఇటు అంచనాలను తారుమారు చేస్తూ మొదటి నుంచి విజయ్ విషయంలో మీరన్నట్టుగా కింగ్ మేకర్గానే మిగిలిపోతాడు, తన కేవలం 9 నుంచి 15 సీట్లు వస్తాయని చెప్పి మెజార్టీ సర్వేలు ఇవ్వడం జరిగింది. అయితే ఒకే ఒక ఆ సర్వే సంస్థ తప్ప మిగతా ఎవరు కూడా టీవీకే విజయం సాధిస్తుంది, లేకపోతే టీవీకేకి ఇన్ని సీట్లు వస్తాయి విజయ్కి అని చెప్పి కూడా ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూనే తమిళనాట విజయ్ దళపతి తాను ఈరోజు కింగ్ మేకర్ నుంచి కింగ్ కాబోతున్నాడని చెప్పి చెప్పుకోవచ్చు. మొదటి నుంచి ఆ స్టాలిన్కి అన్ని సర్వే సంస్థలు కూడా స్టాలిన్ అధికారంలోకి వస్తారు మరొక మారు అని చెప్పి వారు చెప్పినటువంటి పరిస్థితి మిగతా సర్వే సంస్థలని. కానీ అక్కడ విజయ్ కేవలం 2 సంవత్సరాలలోనే పోటీ చేసి గెలిచినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లోనే 100కు పైగా సీట్లు సాధించినటువంటి వ్యక్తిగా తాను రికార్డు సృష్టించాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం సినీ కల్చర్కి అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, ఆ తర్వాత వచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు, ఈ 2 రాష్ట్రాల్లో కూడా కొంత సినీ నాయకులకు సంబంధించినటువంటి ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అటు ఆంధ్రాలో కానీ లేకపోతే అక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ 8 ఏళ్ల తర్వాత తాను పోటీ చేసినటువంటి స్థానాల్లో 100% స్థానాలు గెలిచి ఆ తర్వాత తాను డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి విజయ్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో 10 ఏళ్లలో వచ్చినటువంటి రాజకీయ నాయకులు అంటే 2 రాష్ట్రాల్లో కనుక బేరీజ్ వేసుకుంటే ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్, అక్కడ విజయ్, ఇద్దరి దాంట్లో విజయ్ ఏమో సొంతంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తనతో మాతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విజయ్ని కోరింది. కానీ విజయ్ మాత్రం నేను సింగిల్గానే పోటీ చేస్తాను, నాకు ఎన్ని సీట్లు వచ్చినా పర్వాలేదని చెప్పి విజయ్ మొదటగానే ప్రకటించాడు. తాను ప్రకటించినట్టుగా ఒకవైపు తమిళ కాంగ్రెస్ కోరిన విజయ్ ఒకవైపు ఒప్పుకోకపోవడం, తానిచ్చినటువంటి దానిపై, ఎందుకంటే మొదటి నుంచి డిఎంకే కాంగ్రెస్ పార్టీతో ఇండియన్ అలయన్స్లో ఉంది కాబట్టి తాను ఇక్కడ విజయ్కి సపోర్ట్ చేయడం లేదని చెప్పి కూడా ఏఐసిసి ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరగా ఉన్నాడు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపు 5కు తక్కువగా కొంత సీట్లు వచ్చే అవకాశం అవుతుంది. చూడాలి మరికొద్ది సేపట్లో ఈ వెల్లడయ్యేటువంటి ఫలితాలు వచ్చే విధంగా అటు ఏఐడిఎంకేకి సంబంధించి కానీ, ఏఐడిఎంకేలో ఇప్పటికే బీజేపీ కూడా ఉంది, ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉన్నారు. మరి చూడాలి విజయ్ ఎవరి వైపు వెళ్తారు, లేదా ఉన్నటువంటి డిఎంకేలను మిగతా ఇతరులకు సంబంధించి మిగతా పార్టీలలో ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేస్తారు, విజయ్కి ఎవరెవరు సపోర్ట్ చేస్తారనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గీతిక
ప్రేమ్ అలాగే చెప్పండి, కౌంటింగ్ ఇంకా ఎన్ని రౌండ్స్ ఉంది, అలాగే కీలక నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా కనిపిస్తుంది? నిజానికి మీరన్నట్టుగా ఇటు తమిళనాడుకు సంబంధించి విజయ్ ఇప్పటికే 107 నుంచి 110 స్థానాల మధ్య తాను లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరొకవైపు ఏఐడిఎంకేకి సంబంధించి కూడా 69 నుంచి 72 మధ్య వారు ఉన్నారు. ఇక డిఎంకేకి సంబంధించి 58 నుంచి 62 సీట్ల మధ్య డిఎంకే కూడా ఉండబోతుంది. ఇక తమిళనాడులో ప్రధానంగా ఈ 3 పార్టీలకు సంబంధించి కాబట్టి ఇక విజయ్ ఎవరితో ముందుకు వెళ్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. మొదటి నుంచి కొంత స్పెక్యులేషన్స్ కూడా జరుగుతున్నాయి. బీజేపీ సైడ్ నుంచి బీజేపీ ఇప్పటికే ఏఐడిఎంకే కూటమిలో ఉన్నటువంటి అయితే బీజేపీ అలయన్స్ కూటమిలో ఉన్నటువంటి వారు కొంతమంది విజయ్కి సపోర్ట్ చేస్తారని, నిన్ననే అమిత్ షా కూడా ముందే ఎక్కువ సీట్లు వస్తాయని విజయ్ ఫలితాలను ఊహించాడని చెప్పి ఒక స్పెక్యులేషన్ జరుగుతుంది. ఇట్లా మొత్తంగా జరుగుతున్నాయి. ఎందుకంటే తమిళనాడు బేస్ అనేదే బేస్ మొత్తం కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. అటు డిఎంకే తీసుకున్నా లేకపోతే డిఎంకే మొదటి నుంచి స్టాలిన్ ఆ బేస్ తోటే మొన్న జరిగినటువంటి నియోజకవర్గాల విభజనకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, ఈ మహిళా బిల్లుకు సంబంధించినటువంటి అంశం సార్, ఇట్లా ఏ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మొదటి నుంచి తాను సౌత్లో ఉన్నటువంటి వాటిలో ముందు నిలబడి స్టాలిన్ పోరాటం చేసినటువంటి పరిస్థితి. మొన్న రీసెంట్గా జరిగినటువంటి దాంట్లో కూడా ఎన్నికల బేస్ చేసుకొని తీసుకున్నటువంటి నిర్ణయంగానే ఇది సౌత్ ఇండియాను దెబ్బతీస్తుంది. ఈ మొత్తం సౌత్కు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాబల్యం తగ్గించడం కోసమే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా చూపించి తాను ఎన్నికల్లో వెళ్ళాడిక తానే వస్తాడని చెప్పేసి కూడా భావించారు. అట్లాంటి పరిస్థితుల్లో మొత్తం క్యాబినెట్లో స్టాలిన్ క్యాబినెట్లో ఉన్నటువంటి 26 మంది మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. ఒకానొక పొజిషన్లో ఒక్కొక్క రౌండ్ కనుక మనం బేరీజు వేస్తే ఇటు స్టాలిన్తో పాటు ఉన్నటువంటి కొడుకు కూడా ఇద్దరు వెనుకంజలో కొన్ని రౌండ్స్లో వారు ముందంజలో కొన్ని రౌండ్స్లో వెనుకంజలో వచ్చినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలు ఇచ్చినటువంటి తీర్పుగానే మొత్తం భావిస్తున్నారు. చూడాలి మరి ఇంకా ఎంతమంది ఆ ముందంజలో వెళ్తారు, స్టాలిన్ క్యాబినెట్లో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే స్టాలిన్కు ఉన్నటువంటి దాంట్లో ముఖ్య నేతలు ఎవరెవరు ముందుకు వెళ్తారనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గీతిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.